2029లోనూ పంచాయతీ ఎన్నికల ఫలితాలే వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు అహంకారం, అసూయ తగ్గించుకోవాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజలు ఆదరించారని చెప్పారు. భవిష్యత్తులో ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించామన్నారు. డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టి డిసెంబర్ 7, 2025 నాటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలు జరుపుకోవడమే కాకుండా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 3 విడతలుగా స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో అద్భుతమైన ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇందుకు కష్టపడ్డ కార్యకర్తల్ని 2 సంవత్సరాల తర్వాత తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు సంపూర్ణమైన విశ్వాసం మా ప్రభుత్వం మీద ప్రకటించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విశ్వసనీయ పాత్రులుగా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, వివిధ రకాల విశ్లేషణలు వివిధ రకాల పత్రికలలో